హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈహెచ్ఎస్పై ముందడుగు. సో పిఆర్సీ ఫైల్పై సీఎం సంతకం 2 ఏళ్ల తర్వాత అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్టయితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు మరియు విశ్రాంత ఉద్యోగుల సంక్షేమం కోసం అత్యంత సానుకూలమైనటువంటి నిర్ణయాన్ని అయితే ప్రకటించారు. శనివారం నాడు జూబ్లీ హిల్స్లోని తన నివాసంలో తెలంగాణ సంఘం జేఏసీ ఎంప్లాయీస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ నాయకులతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, అలాగే ఎంపీలు విఎం నరేందర్ రెడ్డి గారు, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మరియు ఇతర కీలక నేతలు పాల్గొన్నారు. ఈ భేటీ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు ఉద్యోగులకు ఇచ్చిన ప్రధాన హామీ ఏమిటంటే, రాబోయే 100 రోజుల్లో స్వల్పకాల వ్యవధిలోనే పదవీ విరమణ పొందిన ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాల కోసం ఏకంగా 6,000 కోట్ల రూపాయల భారీ నిధులను అయితే విడుదల చేస్తామని ప్రకటించారు. ఒక ఉద్యోగి తమ జీవిత కాలమంతా ప్రభుత్వ సేవలో గడిపి వృద్ధాప్యంలో తన సొంత డబ్బుల కోసం ఏళ్ల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి రాకూడదు అనేటటువంటి ఉద్దేశంతో ఈ గడువును నిర్ణయించారు. అయితే ఈ యొక్క 6,000 కోట్ల రూపాయల నిధులను ఏ అవసరాలకు ముందుగా ఖర్చు చేయాలి, ఎవరికి ఏ ప్రాధాన్యత క్రమంలో చెల్లింపులు జరపాలి అనే పూర్తి నిర్ణయ అధికారాన్ని ముఖ్యమంత్రి ఉద్యోగ సంఘాల నాయకులకే అప్పగించారు. ఇది వారి పట్ల ప్రభుత్వానికి ఉన్నటువంటి అపారమైన నమ్మకానికి నిదర్శనం. ఉద్యోగులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న వేతన సవరణ సంఘం పిఆర్సీ నివేదికపై కూడా ముఖ్యమంత్రి స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. పిఆర్సీ నివేదికను సిద్ధం చేయడంలో ఎటువంటి జాప్యం జరగకూడదని, తక్షణమే పూర్తిస్థాయి రిపోర్టును ప్రభుత్వానికి అందించాలని చెప్పేసి అధికారుల కమిటీని ఆయన అయితే ఆదేశించారు. ఈ నివేదిక అందిన వెంటనే అందులోని సిఫార్సులను క్షుణ్ణంగా పరిశీలించి ఉద్యోగులకు ఇచ్చేటటువంటి ఫిట్మెంట్ మరియు జీతాల పెంపుపై ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. అంటే ఉద్యోగుల జీతాల పెంపు ప్రక్రియ ఇప్పుడు వేగవంతమైతే కాబోతోంది. మరి దీంతో పాటుగా జూన్ 1వ తేదీ లోపల ఈ మేరకు రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ కొత్త ఆరోగ్య భద్రత కార్డులను, అంటే ఈహెచ్ఎస్ కార్డులను అందజేస్తామని ముఖ్యమంత్రి గారైతే ప్రకటించారన్నమాట. కార్పొరేట్ వైద్య సామాన్యుడికే కాదు, ప్రభుత్వ సేవలో ఉన్న వారికి కూడా భారం కాకూడదనే మానవీయ కోణంలో రేవంత్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగుల ఆరోగ్య విషయంలో ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని చెప్పేసి ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అయితే ప్రభుత్వానికి మరియు ఉద్యోగులకు మధ్య నిరంతరం సమన్వయం ఉండాలి అనే ఉద్దేశంతో ప్రతి 2 నెలలకు ఒకసారి గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల సమావేశం కావాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు సూచించారు. ఈ సమావేశాల ద్వారా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను రిపోర్టు రూపంలో ప్రభుత్వానికి అందిస్తే వాటిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. మరి ఈ యొక్క సమావేశంలో వైద్య విధాన పరిస్థితుల్లో పనిచేస్తున్న 13,100 మంది సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ తీసుకున్న నిర్ణయం గురించి కూడా చర్చకైతే వచ్చింది. ఇది రాష్ట్ర ప్రభుత్వ నిబద్ధతకు మరియు ఉద్యోగుల సంక్షేమం పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధికి ఒక నిదర్శనమని ఉద్యోగ సంఘాల నాయకులు కొనియాడారు. పిఆర్సీ మరియు హెల్త్ కార్డుల సమస్యలతో పాటు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఇతర చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కరించాలని నాయకులు సీఎంకు విజ్ఞప్తి చేయగా ఆయన సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉద్యోగులతో మాట్లాడుతూ, ప్రభుత్వం ఏ సంక్షేమ పథకాన్ని ప్రకటించినా దానిని ప్రజల్లోకి తీసుకెళ్లి విజయవంతం చేయడంలో ఉద్యోగులే కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రశంసించారు. ప్రభుత్వ పథకాలను మీ భుజాన వేసుకొని పనిచేస్తున్నారు. మీ సహకారం లేనిదే సంక్షేమ పరిపాలన సాధ్యం కాదని ఆయన ఉద్యోగులను అభినందించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తీసుకున్నటువంటి మొట్టమొదటి నిర్ణయాల్లో ఉద్యోగుల ప్రయోజనాలే ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. గత 10 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు ప్రతి నెల 1వ తారీఖున ఉద్యోగులందరికీ వేతనాలు నేరుగా వారి బ్యాంకు ఖాతాలలోనే జమ అవుతున్నాయని, ఈ పద్ధతిని నిరంతరం కొనసాగిస్తామని ఆయన చెప్పారు. ఉద్యోగ సంఘాలు స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించుకునే వాతావరణాన్ని కల్పించామని, గతంలో ఉన్న ఆంక్షలను తొలగించామని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగుల బదిలీల విషయంలో కూడా ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా వ్యవహరించిందని రేవంత్ రెడ్డి గారు తెలిపారు.
ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి టీచర్ల బదిలీలను ఎటువంటి గందరగోళం లేకుండా, వివాదం లేకుండా ఒక ప్రణాళికాబద్ధంగా పూర్తి చేశామని ఆయన గుర్తు చేశారు. కేవలం బదిలీలే గాకుండా నిరుద్యోగ సమస్యలను పరిష్కరిస్తూ గత 2 ఏళ్లుగా ప్రభుత్వ కాలంలో ఏకంగా 67,760 ఉద్యోగ నియామకాలు చేపట్టామని ఆయన గణాంకాలతో సహా వివరించారు. తెలంగాణలో ఇప్పుడు ఒక ఫ్రెండ్లీ ప్రభుత్వం నడుస్తోందని, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే పూర్తి బాధ్యత తనదేనని నాయకులకు హామీ ఇచ్చారు. ముఖ్యంగా 4 ప్రధాన అంశాలపై ఆయన ఇచ్చినటువంటి స్పష్టత ఉద్యోగుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. అవేంటంటే నిధుల విడుదల, పీఆర్సీ, హెల్త్ కార్డులు, బదిలీలు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ, గత దశాబ్ద కాలంగా పేరుకుపోయినటువంటి సమస్యలను తాము అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే చాలా వరకు పరిష్కరించామని అయితే తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావం సమయంలో ఉద్యోగుల పెండింగ్ బిల్లులు ఏవీ లేవని, కానీ గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ హయాంలో వేల కోట్ల రూపాయల బిల్లులు పేర్కొని పోయి ఉన్నాయని, ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేశాయని చెప్పేసి ఆయన విమర్శించారు. ఈ సమస్యలన్నిటినీ పరిష్కరించేందుకు తాము పక్కా కసరత్తు చేస్తున్నామని, అందులో భాగంగానే రాబోయే 100 రోజుల్లో సుమారు 6,000 కోట్ల రూపాయల పెన్షనర్ బకాయిలను క్లియర్ చేయాలనైతే ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన వివరించారు. ముఖ్యమంత్రి గారు కేవలం ఒక పాలకుడిగా కాకుండా మానవతా దృక్పథంతో ఉన్నటువంటి వ్యక్తిగా ఉద్యోగుల హెల్త్ కార్డుల సమస్యలపై ఆలోచించారని, ఒక ప్రణాళిక ప్రకారంగా తెలంగాణ ఉద్యోగులందరికీ మేలు జరుగుతుందని అయితే ఆయన భరోసా ఇచ్చారు. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చెప్పుకున్న విధంగా ఇందులో ముఖ్యంగా భారీ నిధుల విడుదల ఏంటంటే, రాబోయే 100 రోజుల్లోనే విశ్రాంత ఉద్యోగులకు 6,000 కోట్ల రూపాయల నిధుల విడుదల కానుంది. నిర్ణయ అధికాయం. సో ఈ యొక్క 6,000 కోట్ల నిధుల ఖర్చు విషయంలో ప్రాధాన్యతలను నిర్ణయించే బాధ్యత ఉద్యోగ సంఘాలకే ప్రభుత్వం ఇచ్చేసింది. పీఆర్సీ అప్డేట్. 10వ వేతన సవరణ సంఘం పీఆర్సీ రిపోర్ట్‌ను వెంటనే అందించాలని అధికారుల కమిటీకి ముఖ్యమంత్రి ఆదేశాలైతే జారీ చేశారు. ఆరోగ్య భద్రత. జూన్ 1వ తేదీలోపు రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ కొత్త హెల్త్ కార్డులను అయితే పంపిణీ చేయనున్నారు. అలాగే జీతాల క్రమబద్ధీకరణ. ప్రతి నెల 1వ తారీఖున జీతాలు చెల్లించే పద్ధతిని ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తోంది. నియామకాలు. గత 2 ఏళ్లలో ఏకంగా 67,760 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టి ఉద్యోగులకు మరియు వ్యవస్థకు బలాన్నిచ్చారు. సిబ్బంది గుర్తింపు. వైద్య విధానం పరిషత్తులోని 13,100 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం ఒక కీలక అడుగు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉద్యోగ సంఘాల నాయకులతో భేటీ అయ్యి రాష్ట్ర ఉద్యోగుల సంక్షేమం కోసం ఒక బృహత్తర ప్రణాళికను అయితే ప్రకటించారు. 100 రోజుల్లో 6,000 కోట్ల రిటైర్మెంట్ బకాయిల చెల్లింపు, త్వరలో పీఆర్సీ నివేదిక అమలు, జూన్ 1 నాటికి హెల్త్ కార్డుల పంపిణీ వంటి కీలక హామీలను అయితే ఆయన ఇచ్చారు. గత ప్రభుత్వం వదిలి వెళ్ళినటువంటి వేల కోట్ల బకాయిలను క్లియర్ చేస్తూ ప్రతి నెల 1వ తారీఖునే జీతాలు ఇస్తూ ఉన్నటువంటి ఫ్రెండ్లీ గవర్నమెంట్‌గా తమ ప్రభుత్వం పనిచేస్తుందని అయితే ఆయన స్పష్టం చేశారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రతి 2 నెలలకోసారి సమావేశం కావాలని నిర్ణయించడం ద్వారా పారదర్శకత పాలనకు ఆయన పునాది వేశారు. ఇది రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగ, పెన్షనర్ల కుటుంబాలకు గొప్ప ఆర్థిక భరోసానిచ్చే పరిణామం అని చెప్పవచ్చు.